నాగసాధువుల గురించి మీరు వినే ఉంటారు కదా. అయితే ఈ నాగసాధువులు ఎవరికీ కనిపించరు. ఎవరూ చూడకుండా సూక్ష్మ శరీరంతో తిరుగుతూ మన మధ్య ఉంటారని కొందరి అభిప్రాయం. నేను చదివిన కొన్ని నవలల్లో కూడా ఈ నాగసాధువుల గురించి విన్నాను. అలా చదువుతున్నప్పుడు నా ఒళ్ళు జలధరించిందంటే నమ్మండి. కేవలం గాలి పీలుస్తూ, అది కూడా ఎక్కడి నుండి వస్తుందో తెలియని ప్రదేశంలో ఒంటికాలితో జపం చేస్తూ ప్రపంచాన్ని మనోనేత్రం ద్వారా చూస్తారని, ఆపద ఎదురైనప్పుడు లేదా కొన్ని విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఆపద నుండి కాపాడడానికి వారు వస్తారని విన్నాను. కానీ ఎవరికీ అర్థం కాని గుహలలో చీకట్లో ఉన్నప్పటికీ వారి శరీరం కాంతిమయంగా ఉంటుందని, అన్నపానీయాలు లేకుండా 100 ఏళ్లు బతుకుతారని ఆ నవలలో చదివాను. అదంతా కాస్త ఊహైనా ఎంతో కొంత నిజం తెలుసుకోకుండా రాయరు కదా. కాబట్టి మనం నమ్మాల్సిందే. అప్పుడే నాకు అనిపించింది ఈ నాగసాధువుల గురించి తెలుసుకోవాలని. కొన్నేళ్ల నిరీక్షణ తర్వాత కొన్ని గ్రంథాలు చదవడం, వార్తల్లో నాగసాధువులు కనిపించారంటూ వచ్చిన వార్తల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోగలిగాను. అవే ఇప్పుడు మీ ముందు పంచుతున్నాను. మీరు తప్పక తెలుసుకోవాల్సిన విశేషాలు అవి. వారిని నమ్ముకుంటే ఎలాంటి ఆపదలు రావని కొందరు విశ్వాసం. శంకరుని ప్రతీక అని కూడా కొంతమంది అంటారు. ఆ ఈశ్వరుడి అనుగ్రహం పొందిన నాగసాధువుల గురించి ఇప్పుడు కొన్ని విశేషాలు తెలుసుకుందాం. అసలు వీళ్ళు ఎక్కడ ఉంటారు? కుంభమేళ, అర్ధ కుంభమేళాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే నాగసాధువుల గురించి ఎన్నో చిక్కని ప్రశ్నలు ఉన్నాయి. అసలు నాగసాధువులు ఎవరు, ఎక్కడ ఉంటారు, వారు ఎందుకు ఏర్పడ్డారు అనే ఎన్నో ప్రశ్నలు సామాన్యులకు వస్తూ ఉంటాయి. చాలామంది వీరిని అఘోరాలుగా భావిస్తారు. కానీ అఘోరాలు వేరే, నాగసాధువులు వేరే. నాగసాధువుల గురించి ఎన్నో విషయాలు వినిపిస్తూనే ఉంటాయి. శ్రీ 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 ఆదిశంకరాచార్యుల కాలంలో దేశంలో బౌద్ధం బాగా ప్రాచుర్యంలో ఉండగా అరబ్బులు, పార్సీలు దేశంలోకి ప్రవేశించి హిందూ దేవాలయాలను, సాధువులను చంపుతుండేవారు. వారిని కట్టడి చేయడానికి అప్పటి రాజులు ఎంత ప్రయత్నించినా అది కుదిరేది కాదు. దీంతో హిందూ ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని గుర్తించిన ఆదిశంకరాచార్యులు ఒక వర్గాన్ని తయారు చేశారు. ఆ వర్గమే నేటి నాగసాధువులు. మంత్రాలకు చింతకాయలు రాలనట్టే శాపాలు, అర్ధనాదాల వల్ల హిందూ ధర్మం నిలబడలేదని, దాన్ని నిలబెట్టాల్సిన ధర్మం నాగసాధువులకు అప్పగించారు. హిందూ ధర్మాన్ని రక్షించడం పరమావధిగా వీరు జీవిస్తుండగా ఎప్పుడూ శివనామస్మరణ చేస్తూ ఉంటారు. మంత్రాలతో పాటు అస్త్రశస్త్రాలను ఎలా ప్రయోగించాలో వీరికి మరింత తర్ఫీదు తీసుకుని ఉంటారు. నాడు హిందూ దేవాలయం మీద జరిగే దాడులు వీరు క్రమక్రమంగా అడ్డుకుంటూ వచ్చారు. ఒక్కనొక సమయంలో అరబ్బుల దాడుల నుండి తనను కాపాడమని నాటి రాజులు నాగసాధువులు వేడుకునేవారంటే వీరి బలం ఏంటో అర్థమవుతుంది. కేవలం వందల సంఖ్యలో ఉండే నాగసాధువులు వేల సంఖ్యలో ఉండే బలశాల అరబ్బుల సైన్యాన్ని ఊచకోత కోయడం చూసి నాటి పండితులు ఎంతోమంది రుద్రులు రక్తంతో విలయతాండం చేసినట్లుగా ఉందని అన్నారంటే వారి పరాక్రమాలేంటో మనకు అర్థమవుతున్నాయి. నాగసాధువులు హిమాలయాల్లో ఉంటూ నిత్యం ధ్యానంలో ఉంటారు. వీరు ఒంటికాలి మీద నూలుపోగు లేకుండా విభూది రాసుకుని జీవిస్తూ ఉంటారు. కాలం ఏదైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వీరు బట్టలు వేసుకోరు. సబ్బు వాడడం, నూనె వాడడం లాంటివి వీరి జాబితాలోనే ఉండవు. రోజులో ఒకసారి మాత్రమే తినే సాధువులు రోజులో సాయంత్రం పూట కేవలం 7 ఇళ్లల్లో భిక్ష అడుగుతారు. 7 ఇళ్లల్లో ఏ కుటుంబంలో భిక్ష వేసినా స్వీకరిస్తారు. ఒకవేళ భిక్ష లభించకపోతే ఆ రోజు ఏమీ తీసుకోరు. ఇక నాగసాధువులు కుంభమేళా జరిగే సమయంలో తప్ప ఎప్పుడూ కనిపించరు. సాధారణంగా హిమాలయాల్లో ఉండే నాగసాధువులు కుంభమేళా సమయంలో మాత్రం అక్కడికి చేరుకుంటారు. అయితే హిమాలయాల నుండి ఎన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా మధ్యలో ఎక్కడా వీరు తారసపడరు. కుంభమేళా ప్రారంభంలో వీరు పవిత్ర స్నానాలు, పుణ్యజలాలకు మరింత పుణ్యాన్ని ఆపాదిస్తాయని చాలామందికి నమ్మకం. ఇక నాగసాధువులకు ఎవరి అపార్థాలతో వారికి పని ఉండదు. అలంకారాలు అక్కర్లేదు. జుట్టు జడలు కట్టినా పట్టింపు లేదు. ఆహార్యం ప్రధానం కాదు. నగ్నత్వమే వారి వేషం. ఆహారం ముఖ్యం కాదు. దొరికింది తింటే చాలు. రుచితో పని లేదు. శరీరం పైన మోహం లేదు. మృత్యు అంటే భయం లేదు. హిమాలయ సానువుల్లో నివాసం. పుష్కరం వస్తేనే జనంలోకి ప్రవాహం. అడుక్కునే వాళ్ళంటూ తిట్టేవాళ్ళు ఉన్నారు. అవధూతలని అర్చించేవాళ్ళు ఉన్నారు. ఎవరితోనూ వారికి అవసరం లేదు. వారు ఎవరికీ అర్థం కారు. ఎవరి అపార్థాలతోనూ వారికి పని లేదు. ఏమైనా అనుకోండి, పిచ్చివాళ్ళని నిందించుకోండి, మీరు ఏమనుకున్నా వాళ్ళకి అవి పట్టించవు. అసలు ఈ నాగసాధువుగా ఒక వ్యక్తి మారడానికి ఒక సవాల్తో కూడుకున్న ఆధ్యాత్మిక ప్రయాణం. నాగసాధువు కావాలంటే 12 సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేయాలి. ముఖ్యంగా 3 దశలను దాటాల్సి ఉంటుంది. అందులో తొలి దశ మహాపురుషుడు, రెండవ దశ అవధూతుడు, మూడవ దశ దిగంబరుడు. అలాగే ముందుగా తనను తానే పిండదానం చేసుకుని తర్పణం వదిలేయాలి. అన్ని బంధాలను, సర్వసుఖాలను, విలాసాలను వదిలిపెట్టాలి. ప్రాపంచిక ఆనందంతో సంబంధం లేకుండా జీవించేందుకు సిద్ధపడాలి. జీవితాంతం బ్రహ్మచర్య నియమాన్ని పాటించాలి. మహిళలైతే జుట్టును కూడా వదులుకోవాల్సి ఉంటుంది. నాగసాధువులు హిమాలయాల్లో ఉంటూ నిత్యం ధ్యానం చేస్తూ ఉంటారు. వీరు ఒంటి మీద నూలు పోగు లేకుండా కేవలం విభూది రాసుకుని జీవిస్తూ ఉంటారు. అన్ని ఋతువులకు తమ శరీరం తట్టుకునేందుకు అగ్ని సాధన, నాడీ శోధన, మంత్రపఠనం వంటి కఠోరమైన తపస్సును నిత్యం చేస్తుండడంతో శరీరం మనస్సుపై నియంత్రణ
పోషణను పొందుతారు. దీని కారణంగా అన్ని రకాల వాతావరణ పరిస్థితులను నాగసాధువులు తట్టుకుంటారు. అలాగే నాగసాధువులు వారి శరీరాన్ని కప్పి ఉంచే బూడిదలో కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి చలి నుంచి కాపాడతాయి. ఇక కుంభమేళాలో మాత్రమే కనిపించే ఈ నాగసాధువులు తర్వాత హిమాలయాలకు దిగంబరులుగా ఆశ్రమానికి తిరిగి వెళ్తారు. దిగంబరులకు భూమే పరుపు, ఆకాశం దుప్పటిగా భావిస్తారు. ఇక మరికొంతమంది నాగసాధువులు కుంభమేళా తర్వాత ప్రముఖ తీర్థక్షేత్రాల్లో నివసిస్తారు. ప్రయాగరాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని వంటి ప్రదేశాల్లో వారు ధార్మిక సాధన చేస్తూ ఉంటారు. నాగసాధువులు మరణించాక సాధారణ మనుషుల్లాగా దహన సంస్కారాలు చేయరు. తమ ప్రాణాలు విడిచిపెట్టే సమయంలో నాగసాధువులు ధ్యానం చేస్తున్నట్లుగా కూర్చుంటారు. అదే చోట వారికి అలాగే సమాధి చేస్తారు. కొంతమంది సాధువులు శరీరాన్ని పవిత్ర నదుల్లో కలిపేస్తారు. ఇదండి మన హిందూ ధర్మాన్ని ప్రపంచ నలుమూలలో తెలియజేసే నాగసాధువుల యొక్క కథ. నేను తర్వాత వీడియోలో మహాకుంభమేళా గురించి తెలియజేద్దాం అనుకుంటున్నాను. అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. లైక్ చేసి నా వీడియోని మరికొంతమందికి షేర్ చేసేలా చేయండి. ఓకే, బాయ్.